నేపాల్ రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. యువత నిరసనలతో రగిలిన దేశం ప్రధానమంత్రి కుర్చీని ఖాళీ చేసింది. కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరు అన్న ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించాలన్న తన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విస్తృత ప్రదర్శనలు చెలరేగాయి. ఇవి హింసాత్మకంగా మారాయి. ఆందోళన చెలరేగిన తర్వాత ప్రధానమంత్రి పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా సమర్పించారు. ఓలీ నిష్క్రమణతో ఆ స్థానంలో ఎవరు వస్తారనే చర్చ ప్రారంభమైంది. ఎవరెవరు రేసులో ఉన్నారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మాజీ హోంమంత్రి రబీ లామిచానే పోటీదారుగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టెలివిజన్ హోస్ట్గా మొదలైన రబీ లామిచానే 2022లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ స్థాపనతో దేశ రాజకీయాల్లో కొత్త సునామీ తెచ్చారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో ముఖచిత్రమయ్యారు. యువత, నిరుద్యోగులు, పట్టణ ఓటర్లలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన నేతృత్వంలో 21 మంది శాసనసభ్యులు రాజీనామా చేయడం నేపాల్ పార్లమెంట్లో నాటకీయ మలుపులు తిప్పింది. అయితే ఒక అడ్డంకి మాత్రం ఉంది. ప్రస్తుతం ఆయనపై ఉన్న కేసులతో జైలులో ఉన్నారు. లామిచానే జైలు నుంచి బయటకు వస్తేనే ఆయన ప్రధానమంత్రి అవ్వగలరు. కాఠ్మండు స్వతంత్ర మేయర్గా పేరు సంపాదించిన బాలెన్ షా కూడా ప్రధాని రేసులో ఉన్నారు. వృత్తిపరంగా స్ట్రక్చరల్ ఇంజనీర్, రాపర్గా కూడా గుర్తింపు పొందారు. 2022లో కాఠ్మండు మొదటి స్వతంత్ర మేయర్గా చరిత్ర సృష్టించారు. తాజా యువత నిరసనలకు సంఘీభావం ప్రకటించి రాజకీయ జోక్యం లేకుండా వాటిని నడిపించాలని సూచించారు. బాలెన్ ప్రస్తుతానికి ముందంజలో లేనప్పటికీ ఆయన మద్దతుదారులు ఆయన కోసం బలంగా వాదిస్తున్నారు. సంప్రదాయ పార్టీల అవినీతి రాజకీయాలకు ముగింపు పలికే నాయకుడు బాలెన్ కావచ్చు అని యువత నమ్ముతోంది. నేపాల్ ప్రధానమంత్రి పదవి రేసు ఈసారి ప్రత్యేకం. సంప్రదాయ నాయకులకు ఇది కష్టకాలం. ప్రజల కళ్లల్లో యువనేతలే ముందంజలో ఉన్నారు. లామిచానే జైలు నుంచి విడుదలైతే యువత మద్దతుతో ప్రధానమంత్రి అవగల శక్తి ఉన్న అభ్యర్థి. బాలెన్ షా జెన్జెడ్ పట్టణ యువత మద్దతుతో డార్క్ హార్స్ గా ఎదుగుతున్న అభ్యర్థి. సంప్రదాయ పార్టీల నెపో లీడర్స్ కి బదులుగా లామిచానే, బాలెన్ వంటి కొత్త తరహా నేతలే ప్రజల్లో ఆశలు రేపుతున్నారు. యువత ఆగ్రహం, నిరసనలు, మార్పు కోసం ఉన్న ఆకాంక్ష ఇవన్నీ కలిసొచ్చేవేళ కొత్త నాయకత్వానికి మార్గం సుగమమవుతోంది. ఇందులో ఎవరు గెలిచినా నేపాల్కి కొత్త నాయకత్వం దొరికినట్లే. ఇక తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత ముమ్మర చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ వైపు జెన్జెడ్ ఉద్యమకారులు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సుశీలా కర్కీకి నేపాల్ చరిత్రలో ప్రముఖ స్థానముంది. తొలుత ఉపాధ్యాయురాలుగా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా, సమర్థంగా విధులు నిర్వహిస్తూ అవినీతి మరకలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్ గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టి నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు తాత్కాలిక ప్రధాని పదవికి ముల్లకిరీటమే. ఆందోళనలు అదుపులోకి రాకపోవడంతో సైన్యం నిరవధిక కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో నాయకత్వం పెద్ద ఛాలెంజ్.